హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే నమస్కారం అండి. మేమైతే చాలా బాగున్నాము, మీరందరూ బాగున్నాం అనుకుంటున్నాను. అలానే ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి రొయ్యల ఎగురు అయితే చేస్తున్నానండి. దానికి వచ్చేసి ఇగోండి పెద్ద రొయ్యలు 1 కిలో అయితే తీసుకున్నాను. ఇది పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసి నీట్గా నీసు వాసన లేకుండా అయితే కడిగి పెట్టానండి. ఇగోండి ఇవైతే కిలో రొయ్యలు. దీనికి వచ్చేసి ఆయిల్, ఇగోండి సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిపాయలండి పెద్దవి, అలానే టమాటా సన్న కట్ చేసుకున్న టమాటా ఇవి 3 అండి. అలానే అల్లం పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇవ్వండి కడాయి అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, రొయ్యల్లో కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ అండి, ఒక హాఫ్ టీ స్పూను కారం అండి. ఇవి కలిపి పక్కన పెట్టుకుందాం ఒక 10 మినిట్స్ వరకు. ఒక 10 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకుందామండి, ఉప్పు కారం ముక్కలు పట్టే వరకు. ఇవైతే పెద్ద రొయ్యలు అండి. ఇవ్వండి ఇవి కట్ చేసి ఇక్కడ నరంలాగా ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది మొత్తం అయితే కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకుందామండి. ఇగోండి బాణలి పెట్టాను, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే దీంట్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అయితే వేడైందండి. మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి ఇది మంచిగా దీంట్లో ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. దీంట్లో వాటర్ అంతా పోవాలి, అప్పటి వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇదిగోండి దాంట్లో అయితే వాటర్ మొత్తం బయటకు వచ్చేసినాయి. ఆ వాటర్ ఇంగిపోయే వరకు అయితే ఉంచుకుందామండి. కిలో రొయ్యలు ఎన్ని అయినాయి చూడండి. రొయ్యలు అయితే ఎన్నో కావండి, ఎన్ని కిలోలు తీసుకున్నా అవి ఆయిల్లో వేసేసరికి కొన్ని అవుతాయి, మాకు సరిపోతాయిలేండి. ఇవన్నీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇంగిపోయి ఆయిల్ అయితే మొత్తం బయటకు వచ్చిందండి. ఇవైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి. ఇగో చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇవ్వండి ఇప్పుడైతే ఇవి వేరొక గిన్నెలో తీసుకొని టమాటా వెన్ని వేసి కర్రీ అయితే చేద్దామండి. అదే ఆయిల్లో ఇవ్వండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 6 ఉంటాయండి, కారం ఉంటాయి. ఇవ్వండి ఆనియన్ తరుగు సన్నగా, ఇవ్వండి ఎంత సన్నగా చాప్ చేశాను, ఇవి యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నామండి. ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను. మేము ఆల్రెడీ ఇవి రొయ్యలు కలిపేటప్పుడే పసుపు యాడ్ చేసాం కదా, ఇప్పుడైతే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. అలానే ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. అవి అయితే ఆనియన్ అయితే మంచిగా వేగుతుందండి. ఇవ్వండి ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసాను. ఇది ఫ్రెష్గా ఇంట్లో చేసిందండి. బయట అయితే మేమేమైతే ఏం కొనమండి, కారం కానీ పసుపు కానీ ధనియాల పొడి కానీ ఏమి కొనము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సండే రోజు ఇంటి దగ్గర ఉంటాను కదా, సండే రోజు చేసి పెట్టుకుంటాను. అవైతే మంచిగా మగ్గినాయండి. ఇవ్వండి 3 టమాటాలు సన్నగా కట్ చేశాను, ఇవైతే యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా ఉడకాలండి. ఇవ్వండి ఫ్రెండ్స్ టమాటా కూడా మంచిగా మగ్గుతుందండి. ఇప్పుడు దీంట్లో అయితే కారం అవన్నీ యాడ్ చేద్దాము. ఫ్రెండ్స్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే కలుపుకుందామండి. మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు కూడా దీంట్లో యాడ్ చేద్దాము. కారం కూడా మంచిగా వేగిందండి. ఇవ్వండి రొయ్యలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాము.
ఇదిగోండి ఫ్రెండ్స్, కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు అయితే కొన్ని యాడ్ చేద్దాము. జీలకర్ర పొడి అండి, వేపి పొడి చేస్తున్నది. అలానే కొంచెం ధనియాలు పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాలు, ఇలాచీ, చెక్క ఇవన్నీ ఫ్రై చేసి చేసుకున్న పొడి అండి. ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇది ఒకసారి కలుపుదాము. ఇంకొంచెం దగ్గరికి అవుతుందండి. ఇంకా ఫ్రెండ్స్, ఇవన్నీ దీంట్లో వాటర్ అన్నీ అయితే కొంచెం దగ్గరికి అయితే చూడండి. మనం ఆల్రెడీ మసాలా కూడా యాడ్ చేసాం కదా, అన్నీ పట్టాయండి. ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోయిందో లేదా యాడ్ చేసుకున్నాము. ఇదిగోండి, కొంచెం ఉప్పు అయితే సాల్ట్ అయితే పడుతుంది. అలానే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. కొంచెం కరివేపాకు. ఇదండి టమాటా రొయ్యలు ఇగురు అయితే రెడీ అయిందండి. రొయ్యలు కూడా మంచిగా అయితే ఉడికినాయండి. రొయ్యలు కూడా ఉడికిపోయినాయి. ఫైనల్గా అయితే టమాటా రొయ్యలు ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. మీకు ఈ రొయ్యల కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.